హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే బార్లీ బియ్యంతో ఈ ఎండల నుంచి చలవ చేయడానికి శరీరానికి గంజి రెసిపీని అయితే చేసుకుందాం. ఈ బార్లీ బియ్యంని యూజ్ చేసుకొని పౌడర్ని చేసేసుకొని దాన్ని కూడా మనము ఒక నెల రోజుల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చండి పౌడర్ని. ఆ పౌడర్ని చేసుకొని పౌడర్తో మనము ఈ గంజిని ఎలా చేసుకోవాలని కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. బార్లీలో ఫైబర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి, బరువు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అడుగు మందంగా ఉండే ప్యాన్లో వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ బార్లీ బియ్యాన్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. మన ఒంటికి చలవ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఈ బార్లీ బియ్యం. ఇప్పుడు బార్లీ బియ్యం తీసుకున్న కప్పుకి పావు కప్పు అని పెసరపప్పు అయితే వేసుకుందాం. మీకు అందరికీ తెలిసిందే కదా, పెసరపప్పు కూడా మన ఒంటికి చలవ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఈ విధంగా పావు కప్పు పెసరపప్పులో ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకొని బాగా దోరగా వేయించుకుందాం. ఈ పప్పు వేడికే మనకి జీలకర్ర వేగిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. జీలకర్ర కూడా డైజెషన్ అవ్వడానికి, అలాగే వంటికి చలవ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి కూడా చాలా మంచిదండి. జీలకర్ర కానీ బార్లీ బియ్యం కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి, అలాగే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్న వారికి, ఓవర్ వెయిట్ ఉన్న వారికి కూడా చాలా మంచిది. తప్పకుండా రోజుకు ఒక గ్లాస్ తీసుకోవడానికి ట్రై చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఎండాకాలంలో 30 రోజులు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని గంజిలాగా రోజుకొక గ్లాస్ తాగండి. మీలో వచ్చే మార్పులు మీకే తెలుస్తుంది. ఎంత తేడాగా, ఎంత డిఫరెన్స్గా వస్తుందో రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది. చూడండి, పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి పిండిని అయితే జల్లించుకుందాం. బాగా పెద్దగా నూకలాగా ఉంది కదా, మనం ఇలాగే వేసుకుంటే ఉడకడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి. అందుకే బాగా సన్నగా రవ్వలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకొని పిండిలాగా జల్లించుకొని ఫైనల్గా మొత్తం బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే సరిపోతుందండి. మనం జల్లించుకున్న కొద్ది రవ్వలాగా అలాగే వస్తుంది. సన్న రవ్వలాగా వస్తే పర్లేదు, ఏం కాదు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని చల్లారబెట్టేసుకోవాలన్నట్టు. వెంటనే స్టోర్ చేసుకోకండి ఈ పౌడర్ని. ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసి చూపిస్తున్నానండి సర్వ్ చేసి. ఇంతేనండి, చాలా ఈజీగా మనకి బార్లీ గంజి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది. గాజు సీసా లేకున్నా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనకి 2 నెలల దాకా కూడా నిల్వ ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే స్టోర్ చేసుకోండి, వేడివేడిగా స్టోర్ చేసుకోకండి. ఇప్పుడు మనం ఈ పౌడర్ని యూజ్ చేసుకొని మాల్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అదేనండి గంజి, జావా అని చాలా రకాలుగా పిలుస్తారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి 2 టీ స్పూన్లంతా వేసేసుకోవాలి. ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేసేసుకొని పిండి అనేది ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 250 ml వాటర్ ఒక గ్లాస్తో 2 మగ్గుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని నీళ్ళని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగే టైంలో అందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రవ్వలాగా ఉంటుంది. కొద్దిగా ఉడికించుకోవాలి బాగా. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పొంగిపోతుంది అన్నట్టు. ఇది మీడియం ఫ్లేమ్ని సెట్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఈ బార్లీ పిండి అనేది బాగా చక్కగా ఉడికి మనకి ఒంటికి బాగా చలవ చేయడానికి హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. రవ్వలాగా ఉన్నది కూడా బాగా సాఫ్ట్గా ఉడకాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని గ్లాసులోకి సర్వ్ చేసేసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా రోజుకొక గ్లాస్ చేసి పెట్టండి. పిల్లలకి ఒంటికి చలవ చేస్తుంది. ఈ ఎండల నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇందులోకి ఒక్కొక్క 2 టీ స్పూన్లంతా పెరుగు అయితే వేసుకుంటున్నానండి. కావాలంటే అలాగే తాగొచ్చు, లేదంటే ఈ విధంగా పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు. ఈ విధంగా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి ఫైనల్గా జీరా పౌడర్ అయితే వేసుకొని సర్వ్ చేసుకుందాం. లైట్గా జీరా పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంతేనండి, నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా ట్రై చేసి మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో